Hello everyone, a very warm good evening. Andarki swagatam suswagatam. Vigneshwara Entertainments tarpuna మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇదొక వెరీ స్పెషల్ ఈవినింగ్. మొట్టమొదటిసారిగా ధనుష్ గారు రెండు పాత్రలు ద్విపాత్రాభినయంలో నటిస్తున్నటువంటి ధర్మయోగి ఆడియో మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. సాదా సీదా పక్కింటి అబ్బాయిలాగా కనిపించే ఈ అబ్బాయిలో ఎంత ఎనర్జీ ఉంటుందో ఒక అన్లిష్ చేస్తే ఆటం బాంబ్లో ఏం కనిపిస్తుందో అది మీకు కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా నల్ల టీ షర్ట్ వేసుకుని సింపుల్ జీన్స్ వేసుకుని చాలా సాదా సీదాగా నడిచొచ్చేస్తూ ఉన్నారు. దాట్ ఈస్ యూ ధనుష్ గారు. వెల్కమ్ వన్స్ అగైన్. రఘువరన్ బీటెక్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మళ్ళీ తిరిగి మీరు ధర్మయోగితో వచ్చేస్తున్నారు. సో వెల్కమ్ వన్స్ అగైన్. లెట్ మీ వెల్కమ్ మార్కాపురం శివకుమార్ గారు అండ్ సురేష్ కొండేటి గారు. మా ఇద్దరు నిర్మాతల ద్వారా మొట్టమొదటి సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక పైకి వారిద్దరిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ శివకుమార్ గారు. యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ వెల్ విషర్. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సినిమా విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ సతీష్ గారు మంచి మిత్రులు. ధనుష్ గారికి మరియు మా సతీష్ గారికి మంచి విజయాన్ని చేకూర్చి అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ చేసిన మాకు కూడా మంచి డబ్బులు సంపాదించి పెడుతూ మరి అదేవిధంగా మంచి పేరును కూడా తెచ్చిపెడుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ బెస్ట్ విషెస్ టు సతీష్ గారు అండ్ ధనుష్ గారు. అందరికి నమస్కారం. ధనుష్ అభిమానులు నేను కూడా ఒకడిని. సో ఆయన సినిమాలు అన్నీ ఫాలో అవుతూ ఉంటాను. తెలుగులో రిలీజ్ కావకముందే తమిళ చెన్నైకి వెళ్ళినప్పుడల్లా ధనుష్ సినిమా ఏ సినిమా రిలీజ్ అయినా రిలీజ్ వచ్చి చూసేవాడిని నేను. సో అంత ఇష్టం ఆయన సినిమాలన్నీ. అంటే రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, విక్రమ్ ఇట్లా ఎలా ఉందా సైమల్టేనియస్ మూవీస్ ఎలా చేశారో అట్లా తెలుగులో కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఈ సినిమా గురించి చెప్పాలంటే సతీష్ కుమార్ గారు డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన మనిషి. అంటే డిస్ట్రిబ్యూషన్ చాలా సినిమాలు చేశారు ఆయన. నేను కూడా 75 సినిమాలు చేశాను. ఆ అనుభవం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సో ఈయన జడ్జిమెంట్ ఫెయిల్ కాదు. డెఫినెట్గా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ ఉన్న అనుభవంతో ఈ సినిమా కొన్నారు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతారని అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాలీ జో సాంగ్ రిలీజ్. సంతోష్ నారాయణ గారు మెలోడియస్గా ప్రారంభించేశారు ధర్మయోగిని. ఈ మెలోడీ తోటి మన ఇలా మాయ చేశారేంటి అనుకుంటున్నారేమో. ధనుష్ గారికి కావాల్సిన మాస్ మసాలా సాంగ్స్ కూడా తర్వాత రాబోతూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి ఊపున్న సాంగ్స్ ఇప్పటివరకు మనం చూసాము. అలాంటివే ఇందులో కూడా ఉన్నాయి. ఐ ప్రామిస్ యూ ఆ ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది. ఆ వండర్ఫుల్ మెలోడియస్ సాంగ్ దే దట్ వాస్ సాంగ్ నెంబర్ 1. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ మనకు అందిస్తోంది ధర్మయోగి ఆడియో. సంతోష్ నారాయణ గారి మ్యూజికల్, దురై సెంథిల్ కుమార్ గారి దర్శకత్వంలో మనకి రాబోతున్న ఈ చిత్రం ఈనాటి ఆడియో జరుపుకుంటోంది. అండ్ వి థ్యాంక్ అవర్ లైవ్ అందిస్తున్నటువంటి మీడియా పార్ట్నర్స్. మరి ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ధర్మయోగిలో మన ముందుకు రాబోతోంది. బట్ రామజోగయ్య శాస్త్రి గారు ఈ చిత్రంలోని అన్ని పాటల్ని రాయడం జరిగింది తెలుగులో. లెట్ మీ వెల్కమ్ శ్రీ రామజోగయ్య శాస్త్రి గారు ఆన్ టు ద స్టేజ్. ధర్మయోగిలో పాటలన్నీ ఆయన రాశారు. మొదటి పాట మనం వినేసాం, లాలీజో అనే చాలా అందమైన పాట విన్నామండి. నెక్స్ట్ సాంగ్ వినే ముందు మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బ్యూటిఫుల్ మెలడీస్ అండ్ ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది. ఎస్పెషల్లీ ద టైటిల్ ట్రాక్ యోగి అన్న పాట, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఒక ర్యాప్ స్టైల్లో వెళ్తూ దూరముండు అంటే అది యాక్చువల్గా ఒరిజినల్లో ధనుష్ గారే పాడారు. ఐ విష్ తెలుగు కూడా ఆయనే పాడుంటే బాగుండేది. అంటే ఒక ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది అందులో. తనువులు రెండు ఒకటే జీవకణం, అటు ఇటు మరి ఒకటే అగ్నిగుణం, యుగ ధర్మపు మరి యొక్క అవతరణం, ఒక నిమిషము నిలిచెను భూభ్రమణం, పట 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 పిడికిల్లి బిగువుగా, ఇరు కన్న తల నర్రములు పొంగగా, ఊపిరంత పెను ఉప్పెనలే ఉన్నపగా, చూపులోకి వచ్చి మండుతోంది భగభగ, తేల్చవలసిన లెక్క ఒకటి ఉన్నదిరా. మాట్లాడుకున్నట్టుగానే ఉంటుంది, బట్ అందులో క్యారెక్టర్ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అదొకటే కాదు, ఏ డింగిరి తింగరి సుందరి ఐస్కాంతం చూపిసిరి ఎందుకే అల్లరి. బ్యూటిఫుల్ మెలడీ, ఒక ఫోక్ స్టైల్లో వెళ్తూ చాలా అంటే ఫేవరెట్ సాంగ్. అదొకటే కాదు, ఇవాళ పాడాలనిపిస్తుంది. పువ్వుల మాసం యువరాణి నవ్వుల దారం లాగావే బొంగరమయ్యా నీ ప్రేమలో. అన్ని పాటలు ఆల్బమ్ చక్కగా కుదిరింది. దీన్ని మనస్ఫూర్తిగా చాలా ఇష్టపడి రాసుకుంటున్న పాటలు. అలాగే ఫస్ట్ టైం మా సతీష్ గారు చేస్తున్నారు, మా సోలో ప్రొడ్యూసర్ వంశీకృష్ణ గారికి ఆప్తులైన. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఐ థ్యాంక్ వన్స్ అగైన్ సంతోష్ నారాయణ గారు, ధనుష్ గారు అండ్ మా సతీష్ గారు అందరికీ నాకు అవకాశం కల్పించినందుకు. నిజంగా మనస్ఫూర్తిగా చాలా నచ్చి ఇష్టపడి రాసుకున్నటువంటి పాటలు. ఐ హోప్ అందరికీ కూడా నచ్చుతాయి. ఆ తర్వాత ఈ సినిమా విజయానికి కూడా ఈ పాటలు దోహదపడతాయని భావిస్తూ
ఆల్ ద వెరీ బెస్ట్ ధర్మయోగి టీమ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ రామ్ జోగేష్ శాస్త్రి గారు. అందుకే మీరు మాట్లాడాలి, మీరు రావాలి. ఎందుకంటే ఏ పాటలో ఏముందో, ఏవి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఇలాంటివి లిరిసిస్టే చెప్పగలరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వినబోయే ముందే రుజువులు చూపించేశారు. బట్ మీకు నచ్చిన పాటని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ ప్రొడ్యూసర్ శ్రీ దామోదర్ ప్రసాద్ గారు, అలాగే మా దర్శకుడు నటుడు ఈ మధ్యకాలంలో అయిన రాజశేఖర్ గారిని అండ్ కృష్ణుడు గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అండి. ముందు సార్, గడ్డల గురించి మనం మాట్లాడుకున్నాం. ధనుష్ గారు నల్ల షర్ట్ వేసుకున్నారు, నల్ల గడ్డంలో ఉన్నారు, మీరు తెల్ల గడ్డంలో ఉన్నారు. గడ్డానికి పడిపోయే అమ్మాయిలు ఉంటారని నేను చాలా విన్నాను, అది నిజమేనా? అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఈ అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇది ఒకటే మన మాట వినేది. యూనో మన కంట్రోల్లో ఉండేది మాట వినేది ఇది ఒకటి. ఓకే, ఆ గడ్డాన్ని అలా మెయింటైన్ చేయడం చాలా కష్టమని చాలా మంది ఒప్పుకుంటారేమో. బట్ స్టిల్ రిక్వెస్టింగ్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ధర్మయోగి. ఇందాక ఎవరో అన్నారు సురేష్ అండ్ శివకుమార్ గారు ధనుష్ తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలని. ఐ థింక్ ఈజ్ క్రాస్ దట్ స్టేజ్ అండి. వన్ ఆర్టిస్ట్ ఉన్నారులో అతను ఏ లాంగ్వేజ్లో సినిమా తీసినా ప్రతి లాంగ్వేజ్లో స్ట్రేట్ సినిమా లాగానే ఉంటుంది. ఇట్స్ కమ్ టు దట్ స్టేజ్ నో. సో ఆయన తమిళ్ చేసినా, తెలుగు చేసినా, కన్నడ చేసినా, హిందీ చేసినా స్ట్రేట్ లాంగ్వేజ్ కింద లెక్క. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, క్వాలిటీ వైజ్, ఈ మధ్య కలెక్షన్స్ వైజ్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ రఘువరన్. అండ్ సో కంగ్రాచులేషన్స్ ధనుష్. ధర్మయోగి దివాళీ రోజున రిలీజ్ అవుతుంది, అండ్ తమిళ్ అండ్ తెలుగు. అండ్ విష్ త్రిష, ధనుష్, రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ, కొత్త ప్రొడ్యూసర్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Global star Dhanush. I would say global because Kolaveri toti global fans ni, Ranjana toti national stars, national fans ni, and mana daggara Raghuvaran BTech toti Telugu fans ni. So inta mandini sambhavinchukunna Dhanush garu true global star ani na uddesham. So ee Dharmayogi, my friends are doing this film, Satish and Murthy garu. So I wish them all the best. Ee cinema పెద్ద సక్సెస్ కావాలి. ఆ తర్వాత స్ట్రైట్ ధనుష్ గారి సినిమా డేట్స్ నాకు రావాలి. బాయ్. కృష్ణుడి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హలో అండి ధనుష్ గారు. ఆయన అన్ని సినిమాలు నేను చూస్తుంటాను. అండ్ ఫస్ట్ టైం ఇలా మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. అండ్ ప్రతి ఫిలింలో చాలా న్యాచురల్గా, నాకు హిందీ సినిమాల్లో కూడా అన్ని సినిమాలు అమితాబ్ గారితో చేసింది, కానీ ప్రతి సినిమా కూడా మీరు నాకు చాలా ఇష్టం. ఇవాళ ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. లాంచ్ ది సాంగ్ టుడే. ఇంకొక పాట మీ అందరి ముందుకి లాంచ్ చేయించడానికి స్పెషల్ అతిథుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ఆ ప్రొడ్యూసర్ సతీష్ గారు వన్స్ అగైన్ ఆన్ టు ది స్టేజ్. మనలో ఒకరితో మళ్ళీ ఇంకొక సామాజిక అస్త్రాన్ని సంధించబోతున్న మా డైరెక్టర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఆర్పి పట్నాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఆల్సో భరత్ పిక్చర్స్ శ్రీ భరత్ చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ధనుష్ గారికి, సతీష్ గారికి అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. సతీష్ గారికి ఈ సినిమాతో పేరుతో పాటు మంచి డబ్బులు కూడా రావాలి, ఇంకా 4 సినిమాలు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆర్పి గారు. సతీష్ గారు కంగ్రాట్స్. ధనుష్ గారి గురించి చాలా చెప్పాలి. ఆయన ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమా చూస్తున్నాను నేను. వన్ ఆఫ్ ది మోస్ట్ ఎనర్జెటిక్ స్టార్స్ వీ హ్యావ్, అండ్ వీ ఫీల్ రియలీ గ్లాడ్ that we are with you today. You are with us today, and we are glad that we are here. You are here today, and I am part of this audio launch. I feel really privileged. All the very best, sir. Good luck. God bless you, and keep doing many more great movies. Please launch the next song. That is the Dharmayogi theatrical trailer. దీపావళికి మనని పాలకరించబోతున్న ఈ గ్లోబల్ స్టార్ ధనుష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Let me welcome సతీష్ గారు once again onto the stage. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర అతిథులందరినీ కూడా వరుసగా కార్యక్రమానికి ఆహ్వానిస్తాను. ధనుష్ గారు వెల్కమ్ వన్స్ అగైన్. ముందు సోనీ మ్యూజిక్ ద్వారా రాబోతున్నటువంటి సంతోష్ నారాయణ గారి స్వరాల్ని మనం లాంచ్ చేసుకోబోతున్నాం. ధనుష్ గారు ఈ స్వరాల్ని లాంచ్ చేస్తారు. డింగిరి తింగరి సుందరి అయస్కాంతం చూపిసిరి ఎందుకే అల్లరి పడగొట్టావే మీసు నిమిరి
నిదరట్టనందే కూసం కదిలి పొగరేగే పొయ్యి మీది జున్నానికరంగా నిన్నే తిననా పెట్ట కోడి సొగసువే బుట్ట కింది సరుకువే చిట్ట కందని మెరుపులా వలవే పట్ట కత్తి పదునుగా అట్ట ఎట్ట పుడితివే మెట్ట వయసున చినుకులా థ్యాంక్ యూ అండి దిగవే. ధనుష్ గారు ఐ నో వెరీ బిజీ స్కెడ్యూల్ మళ్ళీ వెళ్ళంగానే ఇంకొక ఈవెంట్ చెన్నైలో ఉందని విన్నాం బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ రిక్వెస్టింగ్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ I take this opportunity to thank all the technicians who worked in this film, for Dhammayogi, the dialogue writer, lyricist, sir, everybody who's worked for the Telugu version. My sincere thanks to them for all their hard work. And I'm also really thankful to all the distributors who are releasing the film across Andhra, and it's really exciting. And this is the first time I've done dual role, and I've tried my level best to give my best to this film. They've all worked really hard. I hope the film really works with all kind of audiences, especially family audiences. And this film has all the elements to entertain all age groups. So I hope it clicks, and like many of you said, makes a lot of money for all of you who's invested in this film. That's the motive. So thank you so much again. I wish all of you like the songs and the film, and see you all on Diwali. Thank you. Pleasure. Also, thank you all of you who said such lovely words about me. Thank you. I'm really overwhelmed. Thank you so much. Thank you all. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ గారు. మరి దీపావళికి తెలుగు తమిళ రెండు లాంగ్వేజెస్ లోనూ మీరు ధర్మయోగి తోటి సంచలనం సృష్టించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ బీ సీటెడ్. ఇక కార్యక్రమంలో మరొక 2 సాంగ్స్ మనం లాంచ్ చేసుకోవాల్సినది ఉంది. ధర్మయోగి ఆడియో లాంచ్ లో మనం ఇప్పటి వరకు 4 పాటలు చూసేసాం. చివరి పాట మన ముందుకు వచ్చే ముందు లెట్ మీ వెల్కమ్ ఆ ప్రొడ్యూసర్ విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్రీ సతీష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సతీష్ గారు. చాలా మంది వెల్ విషర్స్ మీకు స్వాగతం పలికారు. ఇండస్ట్రీలో ఈ చిత్రం మరి మీకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ సాధించాలని అందరూ విష్ చేశారు. సో ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నేను ఈ స్థాయిలో ఉండడానికి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళకి నమస్కారం. ధర్మయోగి ఒక క్రేజీగా వెళ్ళి తీసుకున్న మూవీని తెలుగులో ప్రజెంట్ చేసి ఒక మంచి మూవీని ప్రజెంట్ చేస్తున్నాను. ఒక హ్యాపీనెస్ ఉంటుందనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. డెఫినెట్గా అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా సినిమా ఒక మంచి రిజల్ట్ అవుతుంది. డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని ఆశిస్తూ, మా సార్ ఎప్పుడు నన్ను నా వల్ల ఏదైతే ఉందో మా సార్ నన్ను ఎప్పుడు చూసుకుంటాను ఆశతో చూస్తున్నా. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధర్మయోగిలో లాస్ట్ సాంగ్ లాంచ్ మిగిలింది. మరి ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి పిచ్చిగా నచ్చావు నిర్మాత, దర్శకులు అండ్ రైటర్ ముగ్గురిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ కమల్ గారు అండ్ శశిభూషణ్ గారు డైరెక్టర్ అండ్ పుచ్చ రామకృష్ణ గారు ముగ్గురిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సాంగ్ లాంచ్ చేసే ముందు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ధనుష్ గారు డ్యూయల్ రోల్ చేసిన ఫస్ట్ మూవీతో తెలుగులో దీపావళికి మంచి బొంబాడే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని కలెక్ట్ చేస్తుందని, కలెక్ట్ చేయాలని మా ఎంటైర్ టీం, పిచ్చిగా నచ్చావు టీం తరపున ఎంటైర్ టీంకి ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. రజనీకాంత్ గారిలో చూసినంత పవర్ మళ్ళీ మనం ధనుష్ గారిలోనే చూడగలుగుతాం. ఇట్స్ గ్రేట్. అందులో ఆయన మన రామజోగయ్య శాస్త్రి గారు రాసినట్టుగా కణాలు 2 జీవం 1 అద్భుతం అద్భుతం. అదొక వండర్ఫుల్ సాంగ్. నిజంగా నేను సార్ శాస్త్రి గారు పాదాభివందనం. దీపావళి హంగామాని సొంతం చేసుకుంటుందని, మంచి కలెక్షన్స్ రావాలని, మా ప్రొడ్యూసర్ గారికి కనకవర్షం కురవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు. థ్యాంక్ యూ. మా మిత్రులు సతీష్ గారికి మరియు ఎంటైర్ టీంకి ప్రత్యేక శుభాకాంక్షలు అందజేస్తున్నాం పిచ్చిగా నచ్చావు టీం తరఫున. సంగీతం చాలా బాగుంది, సాహిత్యం కూడా చాలా బాగా కుదిరింది. రామయోగేష్ శాస్త్రి గారు చాలా బాగా వచ్చింది. తప్పకుండా సినిమా పాటలాగే సినిమా కూడా దివాళీకి 2 రోజుల ముందే ధమాకా స్టార్ట్ చేసి బాగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాంగ్ నెంబర్ 5 లాంచ్.
ఓకే, ఇంకేదో వినిపిస్తున్నారు కాబోలు అనుకున్నాను. పువ్వుల మాసం యువరాణి దగ్గర కట్ చేసేసారు. మిగతాదంతా కూడా మీరు పెద్ద తెరపై చూడాలి, లేకపోతే ఈ పాటలు వినాలి. సోనీ మ్యూజిక్ ద్వారా వచ్చినాయి సంతోష్ నారాయణ గారి స్వరాలు. సో దిస్ ఇస్ ధర్మయోగి ఆడియో. థ్యాంకింగ్ వన్ అండ్ ఆల్. విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దీపావళికి మన ముందుకు రాబోతున్న ధనుష్ గారి డ్యూయల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనం అందరం చూద్దాం. విషింగ్ ధర్మయోగి టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. My sincere thanks to them for all their hard work. And I'm also really thankful to all the distributors who are releasing the film across Andhra, and it's really exciting. And this is the first time I've done dual role, and I've tried my level best to give my best to this film. They've all worked really hard. I hope the